అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణబేరి సామాన్యుల న్యూస్ ఛానల్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన తౌషిక్ అనుమానాస్పద మృతి కేసును సిబిఐకి అప్పగించాలని తౌషిక్ తల్లిదండ్రులు హైకోర్టుని ఆశ్రయించారు. తౌషిక్ది పోలీసులు చెప్తున్నట్టు ఆత్మహత్య కాదని, కోచింగ్ సెంటర్ యాజమాన్యం సిబ్బంది కొట్టి చంపారని ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సిఐ హజరత్తయ్య, ఎస్ఐ బండ్లమూడి మహేంద్ర నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగలేదని, చట్ట ప్రకారం నడుచుకోలేదని, నిందితుల్ని కాపాడేందుకు ప్రయత్నించారని, 11 సంవత్సరాలు తమ కుమారుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడని చిత్రీకరించేందుకు ప్రయత్నించారని, క్రైమ్ నెంబర్ 17ను స్వతంత్ర దర్యాప్తు సంస్థ అంటే సిబిఐకి అప్పగించాలని వారు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్ పిటిషన్ మార్చి 31న జస్టిస్ వై లక్ష్మణరావు బెంచ్ ముందుకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలు అంటే ఇటు పిటిషనర్ తరపు లాయర్ వాదనలను, అలాగే ప్రభుత్వం తరపు లాయర్ వాదనలను హైకోర్టు వినది. తౌషిక్ కేసులో సింగరాయకొండ ఎస్ఐ బండ్లమూడి మహేంద్ర వ్యవహార శైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తౌషిక్ మరణం సంభవించిన ఫిబ్రవరి 14న తౌషిక్ తండ్రి ఆలీ తమ కుమారుడిది హత్య అని రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఎస్ఐ మహేంద్ర హత్య కేసు కింద నమోదు చేయకుండా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పిటిషనర్ల తరపు న్యాయవాది తాండవ యోగేష్ కేసు దర్యాప్తులో జరిగిన విధానపరమైన లోపాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 194 కింద అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసులో మృతదేహం లభించిన పరిస్థితులు, ఈ మరణం ఇతరుల వలన జరిగిందనే నమ్మకం కలిగినప్పుడు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ద్వారా విచారణ జరిపించాలి. అయితే ఈ కేసులో సింగరాయకొండ ఎస్ఐ బండ్లమూడి మహేంద్ర ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ను పిలవలేదు, ఏకపక్షంగా వ్యవహరించారు. దీనికి తోడు ఇంక్వెస్ట్ను అంటే శవ పంచనామాను నేరం జరిగిన ప్రదేశంలో కాకుండా ఒంగోలు రిమ్స్లో నిర్వహించారు. తౌషిక్ కేసులో తప్పనిసరైన ఈ విధానపరమైన నిబంధనని ఎస్ఐ ఉల్లంఘించారు. ఎస్ఐ మహేంద్ర ఏకపక్ష వైఖరి వల్ల శవ పంచనామాలో నమోదు చేసిన వివరాల విశ్వసనీయతపై అనుమానాలు కలుగుతున్నాయని పిటిషనర్ల తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే తౌషిక్ శరీరంపై గాయాల స్వభావాన్ని, తీవ్రతను గుర్తించేందుకు వారి తల్లిదండ్రులకు శవాన్ని చూసేందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ నిరాకరణ భౌతిక సాక్ష్యాలను దాచిపెట్టేందుకు చేసిన ప్రయత్నంలా ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దర్యాప్తును పర్యవేక్షించడంలో తన విధిని నిర్లక్ష్యం చేశారని, దర్యాప్తు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగటంలో విఫలమయ్యారని పిటిషనర్ల న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. మార్చి 16న సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ముందు మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎస్పీ తౌషిక్ మరణం సంభవించిన నవోదయ కోచింగ్ సెంటర్కు వెళ్తారని అందరూ భావించారు. ఎస్పీ నవోదయ కోచింగ్ సెంటర్కు వెళ్ళి ఉంటే తౌషిక్ తల్లిదండ్రులకు ఒక భరోసా ఉండేది. ఆ ప్రయత్నం అయితే జరగలేదు. తౌషిక్ మరణించడానికి 1 గంట ముందు తన తల్లికి 2 సార్లు ఫోన్ చేసి సుమారు 8:30 నిమిషం సేపు మాట్లాడారు. ఈ 8:30 నిమిషాల సేపు తౌషిక్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. మరుసటి రోజు పాకల బీచ్ ఫెస్టివల్కు వచ్చేందుకు తనతో పాటు తన స్నేహితులకు కూడా అదనంగా బిర్యానీ తీసుకొని రమ్మని చెప్పారు. సాయంత్రం పూట స్నాక్స్గా ఫ్రైడ్ రైసు, 2 కోడిగుడ్లు తిన్నానని కూడా చెప్పాడు. తమతో గంట ముందు హుషారుగా మాట్లాడిన తౌషిక్ గంట తర్వాత చనిపోయాడని కోచింగ్ సెంటర్ వార్డెను ఫోన్ చేసి చెప్పడాన్ని తల్లిదండ్రులు నమ్మలేకపోతున్నారు. తమ కుమారుడు ఏమిటి, ఆత్మహత్య చేసుకోవటం ఏమిటి అని. అలాగే తౌషిక్ తన తల్లితో మాట్లాడిన తర్వాత బయటకు వెళ్ళాడు. బయట కబడ్డీ ఆడి ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు. ఇదంతా కూడా అక్కడుండే సీసీటీవీలో రికార్డ్ అయింది. తర్వాత ఈ సీసీటీవీకి సంబంధించిన పూర్తి ఫుటేజ్ లేదని, ఈ ఫుటేజ్ లేకపోవటం వల్ల అనుమానాలు కలుగుతున్నాయని తౌషిక్ తల్లిదండ్రుల న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఏమన్నదంటే, పోలీసులు నిందితులు కుమ్మక్కయ్యారని బాధితులు తీవ్రమైన ఆరోపణ చేసినప్పుడు కేసు దర్యాప్తు చట్టానికి, సత్యానికి లోబడి జరుగుతుందని నిరూపించడానికి పోలీసు యంత్రాంగం స్పష్టమైన చర్యలు తీసుకోవడం తప్పనిసరని కోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్ల ఆందోళనను ఊహాజనితమైనదిగా లేదా నిరాధారమైనదిగా కొట్టిపారేయలేమని తేల్చి చెప్పింది. స్పష్టంగా కనిపిస్తున్న హత్యను
ఆత్మహత్యగా చిత్రీకరించడం, విచారణ నుండి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ను మినహాయించడం, మృతుని మృతదేహాన్ని చూసేందుకు తల్లిదండ్రులకు అనుమతి నిరాకరించడం, ఘటన జరిగి 46 రోజులు గడిచినా సరైన శిక్షార్హమైన నేరాన్ని నమోదు చేయడంలో విఫలమవటం. ఈ పరిస్థితుల్ని సమిష్టిగా పరిశీలిస్తే తక్షణ న్యాయ జోక్యం అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ ప్రాంగణం, పరిసరాలు, పాఠశాలకు సమీపంలో ఉన్న అన్ని సంస్థలు, నివాసాలు, బహిరంగ ప్రదేశాలు, సింగరాయకొండలోని శివరామరెడ్డి హాస్పిటల్, ఆర్ఎంపీ రమేష్ హాస్పిటల్ వద్ద అమర్చిన నిఘా కెమెరాల ఫిబ్రవరి 14, 15 తేదీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని వెంటనే స్వాధీనం చేసుకుని భద్రపరచాలని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆదేశించింది. సీసీటీవీ ఫుటేజ్ మరియు ఎలక్ట్రానిక్ రికార్డులు, కాల్ డీటెయిల్ రికార్డులు మరియు ఇతర డిజిటల్ సాక్ష్యాలతో సహా మిగిలిన అన్ని సంబంధిత సాక్ష్యాలను స్వాధీనం చేసుకునే బాధ్యతను అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాకు తక్కువ కాని అధికారి ద్వారా జరిపించాలని ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజ్ను సురక్షితంగా భద్రపరచాలి మరియు దాని యొక్క వివరణాత్మక జాబితాను నిర్వహించాలి. ప్రస్తుత దర్యాప్తుకు సంబంధించిన వ్యక్తుల మొబైల్ ఫోన్లతో పాటు సింగరాయకొండ సిఐ చావా హజరత్తయ్య, ఎస్ఐ బండ్లమూడి మహేంద్ర, పోస్టుమార్టం చేసిన డాక్టర్ పులిమి సుబ్బారావు, కరెస్పాండెంట్ వాకా రమణారెడ్డి, ఆయన కుమారుడు వాకా శ్రీ చైతన్య, వార్డెన్ పున్నేపల్లి బాబ్జీలతో సహా అందరి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఇప్పటి వరకు ఈ కేసును కందుకూరు సిఐ అన్వర్ బాషా దర్యాప్తు చేస్తుండగా తౌషిక్ మరణానికి దారితీసిన సంఘటనల క్రమాన్ని నిర్ధారించడానికి, కుమ్మక్కు, కుట్ర, సాక్ష్యాలను తారుమారు చేసినట్టు ఆధారాలను వెలికి తీయడానికి కాల్ రికార్డులు, సందేశాలు, ఇతర డిజిటల్ సమాచారాల ఫోరెన్సిక్ పరీక్ష నిమిత్తం పోలీసు అధికారులపై పక్షపాతం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం మరియు కుమ్మక్కు ప్రవర్తనకు సంబంధించి తీవ్రమైన మరియు బలమైన ఆరోపణలు వచ్చినందున దర్యాప్తు నిష్పక్షపాతంగా ఎటువంటి ప్రభావం లేకుండా జరిగేందుకు దర్యాప్తును తక్షణమే అడిషనల్ ఎస్పీ స్థాయి తక్కువగానే అధికారికి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. కొత్తగా నియమించబడిన దర్యాప్తు అధికారి సింగరాయకొండ ఎస్ఐ బండ్లమూడి మహేంద్ర, సిఐ హజరత్తయ్యల లోపాలు, అవకతవకలు మరియు ఉద్దేశపూర్వక చర్యలపై సమగ్రంగా విచారణ జరపాలని ఆదేశించింది. విచారణలో ఎస్ఐ బండ్లమూడి మహేంద్ర, సిఐ హజరత్తయ్యలు తప్పు చేసినట్టు రుజువైతే తక్షణమే వారిపై తగిన క్రమశిక్షణా చర్యలను ప్రారంభించాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. తౌషిక్ మరణ దర్యాప్తుకు సంబంధించిన ఛార్జ్షీట్ కానీ మరే ఇతర నివేదిక లేదా చర్యలను తన అనుమతి లేకుండా ఈ కేసు పరిధి గల కోర్టులో దాఖలు చేయరాదని ప్రకాశం జిల్లా ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను తేదీ 7/4/2026న ఈ కేసు రికార్డులన్నింటినీ తీసుకుని హైకోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. దర్యాప్తుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రోగ్రెస్ రిపోర్టును హైకోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. పిటిషనర్ చేసిన ఆరోపణల ఆధారంగా వాకా శ్రీ చైతన్య రెడ్డి, వార్డెన్ పొన్నేపల్లి బాబ్జీ సహా ఇతర అనుమానితులపై తీసుకున్న చర్యలు, తేదీ 14/2/2026 నాటి ఫిర్యాదులో హత్యకు సంబంధించిన నిర్దిష్ట ఆరోపణలు ఉన్నప్పటికీ చట్టంలోని తగిన నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయబోవడానికి గల కారణాలు మరియు కేసు ప్రస్తుత స్థితి వంటి వివరాలను ప్రత్యేకంగా ప్రస్తావించాలని ఆదేశించింది. సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచడం మరియు తప్పు చేసిన పోలీసు అధికారులపై క్రమశిక్షణా చర్యల కోసం ఏవైనా చర్యలు ప్రారంభించినట్లయితే ఆ చర్యల తాలూకు వివరాలను ఆ నివేదికలో పొందుపరచాలని చెప్పింది.